అందరినీ కోరుతా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఇది 12వ తారీఖున జరగబోయే యువత పోరులో అందరూ పాల్గొనండి. మేలుకొని కూడా చూడలేని లేక వినలేని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయం అంటే వ్యాపారం కాదు, పరిపాలన అంటే వ్యాపారం కాదు. ఇక్కడ చేసే స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమైన సంగతి గుర్తు చేసే విధంగాను, పిల్లలకి ఇచ్చిన నిరుద్యోగ భృతి మాట నిలబెట్టుకోవడానికి ముందుకు కదిలే విధంగాను ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైన నాయకులుగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పైన, అట్లాగే ఐ కెనాట్ సే ఫ్రమ్ ద బీజేపీ పురంధేశ్వర్ గారి పైన, అధ్యక్షుల పైన ఉంటుంది అన్న సంగతి మరొక్కసారి ఆ బాధ్యత మీదే అన్న సంగతి గుర్తు చేస్తూ, మాట నిలబెట్టుకునే మా ముఖ్యమంత్రిని చెప్పుకునే అవకాశాన్ని మాకిమ్మని నేను కోరుతా ఉన్నాను. అసలుకి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాని పరిపాలన, అనేకమైన సత్యదూరమైన వాగ్దానాలు, ఇంకా చెప్పాల్సి వస్తే ఎలక్షన్ల కోసం కేవలం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి, లేక లేని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చి అనేక రంగాలకు మీరు మాట ఇచ్చారు. మరొకసారి సేమ్ కంటెస్టే ఇది. అంగన్వాడీలకి అన్ని సౌకర్యాలు పెంచుతాం, జీతాలు పెంచుతామని వచ్చారు మీరు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా వీళ్ళందరికీ మీరు మాట ఇచ్చినారు. దయచేసి మీరు ఒక నిమిషం ఆగి కూర్చొని ప్రశాంతంగా చూడండి. ఇంకా సంవత్సరం ముగికి ముందే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి తమ బతుకుల్ని కాపాడండి అని ఒక మేజర్ సెక్షన్ మాట్లాడే కాలం వచ్చిందంటే మీరు ఎంత వైఫల్యం చెందారో ఈ పరిపాలనలో మీకు అర్థం కావాలా. మాట ఇవ్వడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఒక మాట రాజశేఖర్ గారు చెప్పేవారు, 6 కానీ 106 కానీ అగ్రహారం బీడు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని. అదే ఒరవడిలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. ఎలక్షన్ ప్రామిసెస్లో 98% వరకు, దాదాపు 90%, 98% దాకా అమలు చేసిన ప్రభుత్వంగా ఒక రికార్డులో అది ఉండదు. కనుక అంగన్వాడీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మా యొక్క సంపూర్ణమైన సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. వారి డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని కోరేదొక్కటే, మాట ఇవ్వడం చాలా ఈజీ ముఖ్యమంత్రి గారు, మాట నిలబెట్టుకోవడం కష్టం. నిలబెట్టుకుంటేనే విశ్వసనీయత పెరుగుతుంది. ఆ విశ్వసనీయతకు ఐకాన్స్ అడ్రస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అతడి కుమారుడిని మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.